తెలుగు ప్రేక్షకులు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. విశాఖ నగర శివారు పెందుర్తి మండలం పరిధిలో ఉంది విశాఖ శ్రీ శారదాపీఠం. ఈ శారదాపీఠానికి స్వరూపానందేంద్ర సరస్వతి వ్యవస్థాపకుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన శిష్య పరంపరలో ఉన్న స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ విశాఖ శ్రీ శారదాపీఠం వ్యవహారాలన్నింటినీ చూసుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైతే గతంలో వైసీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా పేరు సంపాదించుకున్నారు స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శ్రీ శారదాపీఠంలో చిన్న కార్యక్రమం జరిగినా కూడా రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోయేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే గతంలో ఉగాది లాంటి వేడుకలు ఏవైనా తాడేపల్లిలో జరిగినా, తిరుపతిలో అనేక రకరకాల కార్యక్రమాలు ఏవైనా జరిగినా కూడా తాడేపల్లిలోనే తిరుమల లాంటి సెట్ వేసుకుని మరీ అక్కడ హాజరయ్యే జగన్మోహన్ రెడ్డి విశాఖ శ్రీ శారదాపీఠంలో చిన్న కార్యక్రమం గురించి ఆహ్వానించినా కూడా అప్పట్లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. అధికారిగా వీరంతా కూడా విశాఖలోనే అప్పట్లో తిష్ట వేసిన పరిస్థితి. ఈ సంఘటనలు గతంలో కూడా ఎంతో సంచలనం అయితే రేపాయి. అయితే ఇదే అదునుగా విశాఖ శ్రీ శారదాపీఠం భారీ ఎత్తున ఆక్రమణలకు పాల్పడింది. ఆ ప్రభుత్వ భూములు కానీ, ప్రభుత్వంలో ఉండే వెసులుబాటుని కానీ వీటన్నిటిని వాడుకొని ఎక్కువగా లబ్ధి పొందిందా అంటే అవునని అంటున్నారు. తెదేపా శ్రేణులు అయితేనేమి, కూటమి శ్రేణులు అయితేనేమి. ఏదైతే ఒక 5 నెలల క్రితం అయితే ఒక రకమైన ఘటన అయితే జరిగింది. అది కూడా వెలుగులోకి వచ్చింది. తిరుమలలో కొన్ని రకాల భవన నిర్మాణాలకు సంబంధించి కొన్ని రకాల వెసులుబాట్లు తీసుకొని అప్పట్లో తిరుమలలో కూడా విశాఖ శ్రీ శారదాపీఠానికి సంబంధించిన భవనాలు 2023లోనే దానికి సంబంధించిన పనులన్నీ ప్రారంభించారు. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత సరిగ్గా 5 నెలల క్రితమే ఆ నిర్మాణాలకు సంబంధించి కూడా పూర్తిగా నిలుపుదల చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు, తదుపరి అనుమతులు ఏవి ఇవ్వకుండా ఎక్కడ నిర్మాణాలు అవుతున్నాయో ఎక్కడక్కడ ఆపే విధంగా 5 నెలల క్రితం కూటమి సర్కారు ఒక రకమైన నిర్మాణాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఉండే వెసులుబాటును వాడుకొని విశాఖ శ్రీ శారదాపీఠం వీటన్నిటిని లబ్ధి చేకూరే ప్రయత్నం చేసిందని చెప్పేసి అప్పట్లో ఒక రకమైన వాదన నడిచిన పరిస్థితి. దాని ప్రభుత్వం ఏదైతే ఆ నిర్మాణాన్ని టీటీడీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి వాటన్నిటి కూడా ఎక్కడికక్కడ నిలుపుదల చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. తాజాగా నిన్నటి రోజున ఏదైతే విశాఖ నగర శివారు పెందుర్తిలో ఉంది విశాఖ శ్రీ శారదాపీఠం. ఈ శారదాపీఠంలో 22 సెంట్ల స్థలం ఆక్రమణ ప్రభుత్వ భూమిగా ఉందని, దాన్ని విశాఖ శ్రీ శారదాపీఠం ఆక్రమించిందని ఎవరైతే పెందుర్తి తహసీల్దార్ ఉన్నారో వారు నేరుగా వెళ్లి విశాఖ శ్రీ శారదాపీఠానికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. వారం రోజులుగా దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని, ప్రభుత్వ భూములు ఎందుకు ఆక్రమించున్నారు, ఎలాంటి అనుమతులు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని, లేకుంటే కూల్చి వేస్తామని ఒక రకమైన నోటీసుల్లో అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఈ నోటీసులు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి ఏదైతే ప్రస్తుతం విశాఖ శ్రీ శారదాపీఠంలో కూడా గడిచిన కొన్ని నెలలుగా స్వరూపానందేంద్ర సరస్వతి ఉండడం లేదు. వారి శిష్యు పరంపరలో మొదటి వాడైన స్వాత్మానందేంద్ర సరస్వతి ప్రస్తుతం శారదాపీఠం వ్యవహారాలను చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై విశాఖ శారదాపీఠం ఎలా స్పందిస్తుంది, ఇన్ కేస్ నెగిటివ్ గా స్పందిస్తే గనక ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే గతంలో కూడా విశాఖ శ్రీ శారదాపీఠంలో ఈ 22 సెంట్ల స్థానానికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్న పరిస్థితి. అయితే అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు మెండుగా ఉన్నాయనే నేపథ్యంలో ఎవరు కనీసం సర్వేకి కూడా విశాఖ శ్రీ శారదాపీఠం సరౌండింగ్స్ లో కూడా అప్పట్లో ఎవరు వెళ్లే సాహసం అయితే చేయలేదు. అయితే కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ప్రభుత్వంతో ఉన్న ఏదైతే ఈ కనెక్షన్ అంతా కూడా విడిపోవడంతో సో ఏదైతే ఈ శారదాపీఠంలో ఉన్న డొల్లతనాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. తాజాగా ఈ 22 సెంట్ల స్థలం వ్యవహారం కూడా బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే పెందుర్తి తహసీల్దార్ ఎందుకు ప్రభుత్వ భూమిని ఇలా కబ్జా చేసుకున్నారని చెప్పి నేరుగా నోటీసులు ఇస్తూ వారం రోజుల్లోగా స్పందించాలని అయితే కోరారు. అయితే ఇన్ కేస్ శారదాపీఠం సరిగ్గా స్పందించకపోతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అన్నది కూడా క్వశ్చన్ మార్గం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా నిర్మాణాలు విశాఖ శ్రీ శారదాపీఠంలో చేశారు. ఈ 22 సెంట్ల స్థలం కూడా విలువైన స్థలం. ఈ స్థలంలో కూడా ఆలయం సంబంధిత నిర్మాణాలు, పీఠం సంబంధిత నిర్మాణాలు అయితే ఆలయం వంటి నిర్మాణాలు అయితే ఈ 22 సెంట్ల స్థలంలో కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూమిగా ఉండి కబ్జాకు గురైనట్టయితే ఈ నిర్మాణాలను కూల్చివేస్తారా? ఎందుకంటే హిందూ సాంప్రదాయంగా దేవాలయాలను కూడా హిందువులు ఎంతో పూజిస్తారు. ఈ నేపథ్యంలో దేవాలయాలుగా పూజించే వాటిని ఇలా ఆక్రమిత స్థలంలో నిర్మించుకున్నప్పటికీ ప్రభుత్వం కూడా కరాఖండిగా వ్యవహరిస్తుందా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. అయితే మరొక వారం రోజులు అయితే ప్రస్తుతం వారికి సమయం ఇచ్చినట్టుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికైతే విశాఖ శ్రీ శారదాపీఠంలో
స్వరూపానంద లేరు. ఆయన శిష్య పరంపరలో ప్రస్తుతం బాధ్యతలు చూస్తున్న స్వాత్మానందేంద్ర సరస్వతి అయితే ప్రస్తుతం విశాఖ శ్రీ శారదా పీఠంలో ఉన్నారు. గడిచిన కొద్ది నెలలుగా అయితే ఏదైతే కూటమి సర్కార్ వచ్చింది మొదలు కూడా అంటి ముట్టినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి. అయితే గతంలో కూడా చాలా వేదికల్లో చెప్పారు, తాము ఎక్కడా కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాము, రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు తమకు ఎక్కడ సంబంధం లేదని చెప్తూనే ప్రభుత్వంలో ఉండే వెసులుబాట్లన్నింటినీ కూడా వాడుకున్నారంటే కూడా ఒక రకమైన వాదన కూడా ఉండేది. కూటమి నేతలు, కూటమి శ్రేణులు విశాఖ పరిధిలో, ఉత్తరాంధ్ర పరిధిలో అనేక మంది కూడా విశాఖ శ్రీ శారదా పీఠంలో అనేక రకాల ఆక్రమణలు ఉన్నాయి, అక్రమాలు జరిగాయని చెప్పి కూడా గతంలో అనేక దఫాలుగా వారందరూ కూడా ఏదైతే ఫిర్యాదు చేసిన పరిస్థితి, ఆరోపించిన పరిస్థితి. తాజాగా కూటమి సర్కారు రావడంతో అందుబాటులో ఉన్న వాస్తవాలన్నింటినీ కూడా తీసుకెళ్లి వారందరూ ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయడం, ప్రభుత్వ అధికారులు ఇప్పుడు యాక్షన్ లోకి దిగడం కూడా స్పష్టంగా జరిగిపోయింది. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? విశాఖ శ్రీ శారదా పీఠం ఈ 22 సెంట్లు విశాఖ నగర శివారు పెందుర్తి పరిధిలో ఉంది. 22 సెంట్లు. ఈ 22లకు సంబంధించి ఇది ఆక్రమణకు గురైంది, కబ్జా చేశారని నేరుగా అయితే విశాఖ ఎవరైతే పెందుర్తి తహసీల్దార్ అయితే నేరుగా అయితే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. మరొక వారం రోజులు దీనిపై స్పష్టంగా వివరణ ఇవ్వాలని ఏదైతే కూల్చి వేస్తామని చెప్పి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన పరిస్థితి. ఈ వారం రోజుల్లోపు ఏం జరుగుతుంది? ఆశ్రమం ఎలా రియాక్ట్ అవుతుంది? ఇన్ కేస్ నెగిటివ్ గా ఉంటే ప్రభుత్వం తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా మారిన పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.